హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రసాద్. సో తెలంగాణ రాష్ట్రంలో అయితే నూతన నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి. రేపు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ అయితే ఆహ్, 3 నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారైతే ప్రకటించడం జరిగింది. సో దాంట్లో భాగంగా ప్రధానంగా ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్. ఇది మనకు గతంలో 2017లో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, దాంట్లో ఉన్నటువంటి సిమిలారిటీస్ ఆ నోటిఫికేషన్‌లో ఏ విధంగా అయితే పేపర్ ప్యాటర్న్ ఉంది. సో, దీంట్లో ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ వీడియోలో చర్చించుకున్నాం. సో, ఎవరికైతే యూనిఫార్మ్ పోస్టుల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందో లైక్ కానిస్టేబుల్, ఎస్ఐ, సో, దాని కోవలోకొస్తుంది. ఇక్కడ సిమిలర్‌గా మన జనరల్ కానిస్టేబుల్‌కి ఫారెస్ట్ బీట్ కానిస్టేబుల్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఫారెస్ట్ గార్డ్స్ అనమాట. ఫారెస్ట్‌ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండేటువంటి ఫారెస్ట్ గార్డ్స్ మనకు ఎఫ్‌బీఓ కింద వస్తారు. సో, దీని తర్వాత ఇంకా ఆహ్, నెక్స్ట్ రేంజర్స్, దీని పైన పోస్టులు ఇంకా ఉంటాయి. తర్వాత ప్రమోషన్ త్రూ. యాక్చువల్లీ గత నోటిఫికేషన్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, రేంజ్ ఆఫీసర్స్ అంటే కానిస్టేబుల్, ఎస్ఐ లాగా 2, 3 లెవెల్స్ పోస్టులు రిక్రూట్‌మెంట్‌లో ఇచ్చారు. సో, ఈసారి ఓన్లీ బీట్ ఆఫీసర్స్ అని మెన్షన్ చేశారు. రేపు ఫైనల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పీడీఎఫ్‌ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, క్లియర్‌గా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్ అవన్నీ దాంట్లో మళ్ళీ ఈసారి ఏమైనా రివైడ్ చేస్తుందా అనేది చూద్దాం. నేను 2014లో ఒకసారి దీన్ని అటెంప్ట్ చేశాను. 2017లో ఒకసారి అటెంప్ట్ చేశాను. సో, ఈ 2 నోటిఫికేషన్‌ల ఆధారంగా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది మీకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మొట్టమొదటిగా రిక్రూట్‌మెంట్ అనేది ఈసారి ఆన్‌లైన్ బేస్డ్‌గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తా అని చెప్పడం జరిగింది. సో, దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ టు 31 ఇయర్స్ ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో, ఇది గత రిక్రూట్‌మెంట్‌లో ఉన్నటువంటి ఆహ్, ఏజ్ యొక్క లిమిట్. సో, దానికి అడిషనల్‌గా మళ్ళా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అడిషనల్ ఏజ్ 3 ఇయర్స్, 5 ఇయర్స్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్‌లకు గానీ, ఇంకా డిజేబుల్డ్ పర్సన్ గానీ, ఇవి కొంచెం అడిషనల్‌గా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో, దీంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే 10+2 ఇంటర్మీడియేట్ అని ఇవ్వడం జరిగింది. సో, ఈసారి ఒకవేళ నోటిఫికేషన్‌లో 10+2+3 డిగ్రీ ఆహ్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇస్తాడా? 10+2 ఇస్తారనేది మళ్ళీ ఒకసారి రేపు కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్‌గా చెప్తాను. సో, నేను గతంలో అయితే 10+2 ఇంటర్ క్వాలిఫికేషన్‌తోనే 2014లో రాశాను. అప్పటికి నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్‌లో ఉన్నాను. సో, 17లో కూడా మాక్సిమం అదే అనుకుంటున్నాను. నాకు కొంచెం 2017లో అప్పుడే నాది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. అంటే నేను నార్మల్‌గా టీటీసీ అయిపోయిన తర్వాత మధ్యలో డీఎస్సీ కోచింగ్ అని అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేశాను. సో, ఆ గ్యాప్‌లో 17లో కూడా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌తో నేను అనుకుంటున్నాను. సో, మాక్సిమం అదే ఉంటుంది. ఈసారి ఏమన్నా క్వాలిఫికేషన్‌లో పెంచుతాడా లేదా చూడాలి. నెక్స్ట్ దీంట్లో పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఇది కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి చాలా ఇబ్బందికరంగా ఉంటది. మ్యాథ్స్ స్టూడెంట్స్‌కి కొంచెం బెటర్‌గా ఉంటుంది. 2017లో నేను రాసినప్పుడు పేపర్ 1 జనరల్ స్టడీస్, అన్నిట్లో ఉన్నటువంటి జనరల్ స్టడీస్‌లో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ మిగతా అన్ని కాంపోనెంట్స్ ఉంటాయి జీఎస్ పేపర్‌లో. పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్. దీంట్లో మొత్తం మ్యాథ్స్ కంటెంటే ఉంటుంది. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 100 మార్క్స్. టైమ్ వచ్చేసి 1 ½ అవర్. అంటే 90 మినిట్స్‌లో 100 బిట్స్ చేయాలి. సో, ఇక్కడ ఇది టఫ్ ఎక్కడుంటుందంటే, ఈ 90 మినిట్స్‌లో 100 మార్క్స్ చేయడం అనేది, మ్యాథ్స్ కంటెంట్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా వచ్చింది. 2017 పేపర్ అయితే మ్యాథ్స్ టఫ్‌గానే వచ్చింది. సో, ఈసారి ఎలా వస్తుందనేది మనం చెప్పలేం. సో, కాబట్టి పేపర్ అయితే 200 మార్క్స్‌కి ఉంటుంది. ఒక పేపరు జనరల్ స్టడీస్, ఇంకో పేపరు మ్యాథ్స్. ఇవి 2 పేపర్స్. ఇది పేపర్ ప్యాటర్న్ గురించి. అప్లికేషన్ ఫీ అయితే లాస్ట్ టైమ్ 200 ఉంది. ఇప్పుడు దాన్నేమన్నా కొంచెం పెంచే అవకాశం ఉంది. మాక్సిమం నేను సిలబస్ గాని, మిగతా ప్యాటర్న్ అంతా లాస్ట్ ఇయర్‌దే కాపీ ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు ఎగ్జామినేషన్ ఫీ గతంలో 200, ఇప్పుడు అది 400 వరకు ఉంటుండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పేపర్ మనకి ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే 3 స్టేజెస్‌లో ఉంటుంది. ఫస్ట్ మనకి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ మనకు వాకింగ్ టెస్ట్ ఉంటుంది. దాంతో పాటు హైట్ మెజర్‌మెంట్స్, వాకింగ్ టెస్ట్ ఒకేసారి అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ సంబంధించినటువంటి అది సెకండ్ లెవెల్‌లో. థర్డ్ లెవెల్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండి మనల్ని సెలెక్ట్ చేసేస్తారు. సో, ఈ పోస్టులనేవి గతంలో అయితే ఉమ్మడి జిల్లాల వారీగా, ఫారెస్ట్ రీజియన్‌ల వారీగా
కండక్ట్ చేశారు. సో, ఈసారి కూడా అదే విధంగా కండక్ట్ చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ ఫారెస్ట్ ఏరియా అనేది ఉమ్మడి జిల్లాల రీజియన్‌ల వారీగానే ఉంది. సో, కాబట్టి ఈసారి కూడా ఉమ్మడి జిల్లాల వారీగానే ఆహ్, ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్‌గా కన్సిడర్ చేసి వాళ్ళని లోకల్ క్యాండిడేట్‌లుగా చూసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ పోస్టులు అలాట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్టు మనకు ఈ సెలక్షన్ ప్రాసెస్‌లో ఫస్ట్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయిన క్యాండిడేట్‌లని సేమ్ కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్‌కి ఏ విధంగా పిలుస్తారో అలా అక్కడ జనరల్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఈ ఈవెంట్స్‌లో వచ్చే మార్క్స్ మనకు మెరిట్‌గా కన్సిడర్ చేస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమి ఉండదు. జస్ట్ క్వాలిఫికేషన్, వాకింగ్ టెస్ట్. ఈ హైట్ మనకు 163 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అనేది 84 సెంటీమీటర్ అబ్బాయిలకైతే 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఊపిరి పీల్చుకున్నప్పుడు అది ఇంకొక 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అవ్వాలి. హైట్ అనేది 163 సెంటీమీటర్స్ ఉంది. అదే అమ్మాయిలకైతే 150 సెంటీమీటర్స్ 79. సో, ఇది అమ్మాయిలకు, అబ్బాయిలకు ఉన్నటువంటి హైట్ అండ్ చెస్ట్ ఎక్స్‌పాన్షన్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ దీంట్లో మళ్ళీ మనకు ట్రైబ్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంక రిలాక్సేషన్ ఉంటుంది. అది కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేది అబ్బాయిలకైతే 25 కిలోమీటర్స్‌ని 4 అవర్స్‌లో నడవాలి. సో, ఇది కేవలం అంటే ఫారెస్ట్‌లో వాళ్ళు నెక్స్ట్ ఫారెస్ట్ గార్డ్‌లుగా వర్క్ చేస్తారు కాబట్టి ఫారెస్ట్‌లో ఏదైనా ఫారెస్ట్ ప్రొటెక్షన్ కోసం గానీ, యానిమల్స్ ఏదన్నా ఆహ్, ఇప్పుడు ఎక్కడైనా పులి సంచారం ఉంది అన్నప్పుడు వీళ్ళు వెళ్లి నిజంగానే అక్కడ పులి సంచరిస్తుందా లేదా అని అడుగులను బట్టి తెలుసుకుంటారు గదా! సో, దానికోసం వీళ్ళు ఫారెస్ట్ అంతా ఎప్పుడో ఒకసారి తిరగాల్సి ఉంటుంది. ఎక్కడైనా చెట్లు కొడుతున్నారు అంటే వాళ్ళని తెలుసుకోవడానికి అక్కడ ఫారెస్ట్ మొత్తం తిరగాల్సి ఉంటుంది కాబట్టి వీళ్ళకి నడిసే కెపాసిటీ ఎక్కువగా ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి 25 కిలోమీటర్స్‌ని 4 అవర్స్‌లో నడిసేలాగా మనకు అదొక టెస్ట్ కండక్ట్ చేస్తారు. అబ్బాయిలకైతే 25 కిలోమీటర్స్ 4 అవర్స్‌లో, అమ్మాయిలకైతే 16 కిలోమీటర్స్ 4 అవర్స్‌లో వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో తొందరగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్, లేట్ వచ్చిన వాళ్ళకి తక్కువ మార్క్స్ అనేది ఏమి ఉండదు. 4 అవర్స్‌లో రీచ్ అవ్వడమే టార్గెట్ అంతే. అది జస్ట్ క్వాలిఫికేషన్. సో, 25 కిలోమీటర్స్‌ని 4 అవర్స్‌లో నడిసి వాళ్ళు టెస్ట్‌ని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అండ్ హైటు ఆహ్, మన చెస్ట్ ఎక్స్‌పాన్షన్ ఇవన్నీ అవి జనరల్‌గా చూస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పోస్టింగ్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ గాని అలాంటివి ఏమి ఉండదు. ఒకసారి సెలెక్ట్ అయ్యారంటే అవి వాళ్ళే సెలక్షన్ లిస్టే ఫైనల్. మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ అనేది ఏమి ఉండదు. ఎవరైనా సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అనేది ఏమి ఉండదు. సో, ఏదైనా అనివార్య కారణాల వల్ల ఎవరైనా క్యాండిడేట్‌లు యొక్క అర్హత అంటే లైక్ ఫేక్ సర్టిఫికేట్‌లు పెట్టి ఎవరైనా ఉద్యోగం పొందితే వారి వెనకాల ఉన్న వాళ్ళు అది నిరూపిస్తే ఆ ఉద్యోగం వారికొచ్చే అవకాశం. అలాంటి సందర్భాల్లో తప్ప మిగతా సందర్భాలలో ఎవరైనా జాయిన్ అయ్యి రిజైన్ చేసినా, లేకపోతే ఇంకో కారణాల వల్ల జాయిన్ అవ్వకపోయినా, ఇలాంటి సందర్భాల్లో ఆ పోస్ట్ ఇంకొకరికి ఇవ్వడానికి వెయిటింగ్ లిస్ట్ అనేదైతే లేదు. సో, ఫస్ట్ సెలక్షన్ లిస్ట్‌లో ఎవరైతే సెలెక్ట్ అయితారో వాళ్ళే ఫైనల్. ఇంక ఏదైనా స్పెషల్ కేసెస్, కోర్ట్ కేసెస్ ఎవరైనా క్యాండిడేట్ మీద కేసులుండి వాళ్ళు రిక్రూట్ అవ్వక ఇంకేదైనా సందర్భాల్లో మాత్రమే సెకండ్ ఇంకా కొద్ది మందికి ఛాన్స్ ఉంటది. కానీ అది 1% దాన్ని మనం కన్సిడర్ చేయాల్సినది లేదు. సో, మెయిన్‌గా కాంపోనెంట్స్ ఏంటంటే ఎగ్జామ్ ప్రాసెస్ 3 స్టేజెస్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది 2 పేపర్‌లలో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్‌గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. పోస్టులనేవి ఉమ్మడి జిల్లాల వారీగా ఉంటుంది. ఏజ్ వచ్చేసి 18-31 ఇయర్స్. ఆహ్, ఎగ్జామ్ పేపర్స్ అనేవి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అనే 2 పేపర్‌లుగా ఉంటాయి. ఇంకా పేపర్‌లో మనకు ఇండివిడ్యువల్ కాంపోనెంట్స్ చూసుకుంటే జనరల్ స్టడీస్‌లో రెగ్యులర్‌గా మనకు ఉండే ప్యాటర్నే. కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్ అండ్ మన సోషల్ సంబంధించినటువంటి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ సంబంధించినటువంటి కొన్ని కాంపోనెంట్స్ ఇలా ఒక 10-12 టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి కూడా మీకు పీడీఎఫ్ ఓపెన్ చేసి ఆ పీడీఎఫ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చూస్తాను. 2017ది ఉంది. బట్ నా అది చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ 2020 ఇప్పుడు 6లో నోటిఫికేషన్‌లో ఏమైనా చిన్న మోడిఫికేషన్స్ ఉంటే రేపు మీకు ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంప్లీట్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని ఒక్కొక్క పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎక్కడైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పిన మ్యాటర్ మొత్తం నేను 2017 నోటిఫికేషన్ క్లియర్‌గా లైన్ టు లైన్ చదివి మీకు చెప్తున్నదే. సో, కాబట్టి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి టీజీపీఎస్సీ ఐడీతోని మనం అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఆ పాయింట్స్ అన్నీ చదివి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏ జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయి, క్యాస్ట్ వైస్‌గా అక్కడ రోస్టర్ పాయింట్స్ ఇక్కడ ఎవరెవరికి ఎన్ని పోస్టులున్నాయి ఇవన్నీ క్లియర్‌గా కమింగ్ రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా ఆ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో, కాబట్టి
ఎవరైతే ఈ యూనిఫార్మ్ సర్వీసులలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇదొక అవకాశం. ఇది కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. పోస్టులు కూడా మంచిగానే ఉన్నాయి కాబట్టి సో ట్రై చేయండి. కానిస్టేబుల్‌కి ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా దీన్ని కూడా కన్సిడర్ చేసి ట్రై చేయండి. గతంలో పే స్కేల్ అనేది 16,000-50,000 మధ్యలో బేసిక్ ఉంది. ఇప్పుడు అది ఇంకా పెరిగింది రీసెంట్ టైంలో. సో ప్రెజెంట్ న్యూ పే స్కేల్ ఎంతుందనేది రేపు మనకు బేసిక్ ఎంతుందనేది రేపు నోటిఫికేషన్‌లో మీకు అది కంప్లీట్ నోటిఫికేషన్ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసి మీకది ఒక్కొక్క పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ రేపు ఇంకొక వీడియో చేస్తాను. సో ఖచ్చితంగా ఎవరైతే దీనికోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేదా యూనిఫార్మ్ సర్వీస్‌ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇదొక మంచి అవకాశం. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఫర్దర్ నోటిఫికేషన్ కమింగ్ టైమ్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఆల్ ది బెస్ట్.